జనన మరణ ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియ సవ్యంగా మరింత వేగంగా జరిగేలా మార్పులు తీసుకురావాలన్నారు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. దేశంలోని అనేక గిరిజన ప్రాంతాల్లో జనన మరణాల రిజిస్ట్రేషన్ సరైన రీతిలో జరగడం లేదన్నారు. దీనికోసం మొబైల్ రిజిస్ట్రేషన్ క్యాంపులను ఏర్పాటు చేయాలని సూచించారు. బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో వద్దిరాజు మాట్లాడారు. इस बिल को हम समर्थन कर रहे हैं. बर्थ सर्टिफिकेट అనేది కేవలం ఒక పత్రం మాత్రమే కాదు, అది ప్రతి పౌరుడికి లభించే మొదటి లీగల్ ఐడెంటిటీ. అదేవిధంగా డెత్ సర్టిఫికేట్ అనేది ప్రాపర్టీ ట్రాన్స్ఫర్, పెన్షన్, ఇన్సూరెన్స్, క్లెయిమ్స్, సక్సెషన్ వంటి అనేక చట్టపరమైన అంశాలకు అత్యంత కీలకపత్రమైన పత్రం సార్. ఈ బిల్లు 1 సంవత్సరం తర్వాత కానీ 2 సంవత్సరాల తర్వాత కానీ పేరు నమోదు చేసుకోవాలంటే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, సబ్ డివిజనల్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఇది అవసరమని చెప్పారు సార్. 2 సంవత్సరాల తర్వాత నమోదు మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది వెరిఫికేషన్ మరింత సార్ ఇది ఇబ్బందికరంగా ఉండేది. కోర్టులన్నీ ఇప్పటికే చాలా ఓవర్లోడ్ బిజీగా ఉండడం మూలంగా గ్రామ పంచాయతీ అండ్ ఎంఆర్ఓ తహసీల్దార్కి ఇస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ ఈ బిల్లు ఉద్దేశాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాను సార్. ఎందుకంటే కొన్నిసార్లు ఫేక్ ఐడెంటిటీ, ఫోర్జరీ, ఇల్లీగల్ ప్రాపర్టీ క్లెయిమ్స్, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఏర్పడకుండా ఈ వెరిఫికేషన్ మెకానిజం మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది సార్. మొదటగా సార్, రెండవది అత్యంత ముఖ్యమైన అంశం ట్రైబల్ ఏరియాస్ సార్. దేశంలో అనేక షెడ్యూల్ ఏరియాస్, అటవీ ప్రాంతాలు, మారుమూల ట్రైబల్ విలేజెస్ లో బర్త్ రిజిస్ట్రేషన్ మరియు డెత్ రిజిస్ట్రేషన్ పూర్తి స్థాయిలో జరగడం లేదు. దీనికి ప్రధాన కారణాలు రవాణా సౌకర్యాలు లేమి, ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల. అందువల్ల మొబైల్ రిజిస్ట్రేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ సార్, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, గుర్తింపు పొందిన ప్రైవేట్ హాస్పిటల్లో జరిగే ప్రతి బర్త్ అండ్ డెత్ ఆటోమేటిక్ గా సివిల్ రిజిస్ట్రేషన్ అయ్యే సిస్టమ్ లో ఏర్పాటు చేయాలని కోరుతున్నాం సార్. 4వది డిలేడ్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ కు నిర్దిష్ట టైం లిమిట్ ఆన్లైన్ ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి సార్. అప్పుడు సాధారణ ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్. దేశంలో ఎక్కడ జన్మించినా, ఏ ప్రాంతంలో జన్మించినా ప్రతి శిశువుకు సమయానికి బర్త్ సర్టిఫికేట్, ప్రతి మరణానికి డెత్ సర్టిఫికేట్ లభించడం మన ప్రభుత్వ బాధ్యత సార్. ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలని చెప్పి కోరుకుంటూ బిల్ సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.